నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. చైనాలోని ఓ రెస్టారెంట్లో సాధారణంగా ప్రతి ఇంట్లో చేసే టమాటా గుడ్డు కూర ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కారణం రుచి కాదు, ధర. టమాటా గుడ్డుతో చేసే ఈ వంటకానికి ఏకంగా 7,300కు పైగా వసూలు చేస్తూ ఉండడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వంటకం షాంఘైలోని జిన్ లాంగ్ డాబియన్లో రెస్టారెంట్లో లభిస్తుంది. సాధారణ కోడి లేదా బాతుగుడ్ల బదులు జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న పెద్ద ఈము గుడ్డును ఇందులో ఉపయోగిస్తున్నారు. ఈ ఒక్క గుడ్డు ధరే దాదాపు 150 యువాన్లు, అంటే సుమారు 2,100 ఉంటుందని చెబుతున్నారు. టమాటాల కోసం మరో 50 యువాన్లు, అంటే మరో 700 ఖర్చు చేస్తున్నారు. ఈ వంటకంలో వాడే టమాటాలు కూడా సాధారణమైనవి కావు. నెదర్లాండ్స్కు చెందిన ప్రోవెన్స్ రకం టమాటాలను ఉపయోగిస్తారు. ఇవి ఎక్కువ రసంతో ఉండే ప్రీమియం రకం. దీంతో వంటకాల్లో వాడే పదార్థాల ఖర్చే సాధారణ టమాటా గుడ్డు కూరతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఈము గుడ్డు పెంకు చాలా గట్టిగా ఉంటుంది. దాన్ని పగలగొట్టేందుకు చిన్న సుత్తి కూడా ఉపయోగిస్తున్నారు. అయితే గుడ్డు పగిలిన తర్వాత వంట చేసే విధానం మాత్రం సాధారణ టమాటా గుడ్డు కూరలాగే ఉంటుంది. ఈ వంటకం ఖరీదు ఎక్కువగా ఉండడానికి మరో కారణం కూడా ఉంది. రోజుకొక ప్లేట్ మాత్రమే తయారు చేస్తారు. అది ముందుగానే బుక్ చేసుకున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ధరను సాధారణ హోటల్ లెక్కల ప్రకారం నిర్ణయించలేదని చెఫ్ స్థానిక మీడియాకు తెలిపారు. ఈ వంటకం ఇప్పుడు చైనా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఇంట్లో సులభంగా చేసుకునే వంటకానికి ఇంత భారీ ధర చెల్లించడం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రత్యేక అనుభవం కోసం ఖర్చు చేయాలా వద్దా అనేది పూర్తిగా కస్టమర్ల ఇష్టమని అభిప్రాయపడుతున్నారు.